మజ్లిస్ పార్టీ గూండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాదం కారణంగా, మజ్లిస్ పార్టీ దోపిడీ కారణంగా, మజ్లిస్ పార్టీ దౌర్జన్యం కారణంగా ఈరోజు హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. జూబ్లీహిల్స్ మనం రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి, హైదరాబాద్ ను రక్షించుకోవాలి, మజ్లిస్ కబంధ హస్తాల నుంచి మనం రక్షించుకోవాలి. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి ఈరోజు ఏ రకంగా మజ్లిస్ పార్టీ మన మీద పెత్తనం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆలోచన చేయాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం, పోటీలు పడి మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఒకటే ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీకి ఈరోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ పక్కన చేరి వాళ్ళ భుజాలు పెట్టుకొని ఊరేగించేటువంటి వాళ్ళు. మజ్లిస్ పార్టీ నాయకుల సంకనాకుతుంది కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ నాయకుల యొక్క సంకనాకుతున్నారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నారు. పోటీలు పడి వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు మజ్లిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ మూడు కూడా కుటుంబ పార్టీలే, ఈ మూడు కూడా అవినీతి పార్టీలే, ఈ మూడు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే. టిఆర్ఎస్ అధికారంలో ఉండని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు టిఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఏ రకంగా గతంలో టిఆర్ఎస్ లో చేరారో ఇప్పుడు కూడా ఈరోజు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ రెండు పార్టీలకు ఎవరు చేసినా కూడా అది మజ్లిస్ పార్టీకి వేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మూసీలో వేసినట్టే. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత మన ముఖ్యమంత్రి గారు గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక్క రోజు బయటికి రాలే, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత, గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత ఫామ్ హౌస్ కొల్లిందంటే మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. అలాంటి వ్యక్తికి, అలాంటి పార్టీకి మనం ఓటేస్తే తెలంగాణకి ఏమరుగుతుందో మనకు తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా, గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బుద్ధి చెప్పాము. ఇప్పుడు కూడా అందరూ ఆలోచన చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకూడదు, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, మజ్లిస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అందుకే మీ అందరూ కోరుకుంటూ 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఏ పొరపాటు చేసినా బలపడేది మజ్లిస్ పార్టీ, బలపడేది మరి ఈరోజు మతోన్మాద పార్టీ. అందుకే మన హైదరాబాద్ రక్షించుకోవడం కోసం ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి దీపక్ గారిని మరి అన్ని రకాలుగా అండగా నిలబడి జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదించాలి. రావాలి, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు తెలంగాణలో రావాలి, నరేంద్ర మోడీ సర్కారు రావాలి, కాషాయ పార్టీ జెండా. కాబట్టి దానికోసం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అందరూ కూడా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి దీపక్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన యొక్క ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులు కేంద్ర సహాయ హోంమంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం,
జూబ్లీస్ల దీపక్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జూబ్లీస్ నుంచి పోటీ చేయడానికి మన ముందుకు వచ్చి మనందరి కష్టార్జితంతో ఓటర్ల ఆశీర్వాదంతో గెలవబోతున్నటువంటి మన లంకెల దీపక్ రెడ్డి గారి యొక్క నామినేషన్ సందర్భంగా వేదిక రెడ్డి గౌరవనీయులు పెద్దలు బీజేపీ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రి